Hello everyone, welcome to the Dynamic Gout Exam Coaching YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో నవంబర్కు సంబంధించిన అపాయింట్మెంట్స్ అండి. నవంబర్లో ఏవైతే అపాయింట్మెంట్స్ జరిగాయో అవన్నీ కూడా ఇక్కడ మనం రివిజన్ చేయబోతున్నాం. మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల కాగ్గా ఎవరు నియమితులయ్యారు? కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కె సంజయ్ మూర్తి గారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కోసం ఇంటర్నేషనల్ జ్యూరీ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అశుతోష్ గోవారికర్. అయితే ప్రజెంట్ జరుగుతున్న ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క ఎడిషన్ చూసుకుంటే 55వ ఎడిషన్ ప్రజెంట్ అయితే జరుగుతుందండి. ఎక్కడ జరుగుతుందయ్యా అంటే ఇది గోవాలోని పనాజీలో ఈ 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్పోల్ నూతన సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, వాల్డేజీ ఉర్కిజా. అయితే ఈ ఇంటర్పోల్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ దీని యొక్క ఫుల్ ఫామ్ అండి. దీని యొక్క స్థాపన చూసుకుంటే 1923లో దీన్ని స్థాపించారు. ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లో ఉంటుంది. ఫ్రాన్స్లోని లియోన్లో ఈ ప్రధాన కార్యాలయం అనేది ఉంటుందండి. అయితే ఈ ఇంటర్పోల్లో గల మొత్తం సభ్య దేశాలు చూసుకుంటే మొత్తం 195 సభ్య దేశాలు ఉంటాయండి. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, విపిన్ కుమార్. అయితే ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దీని యొక్క స్థాపన 1995లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండి మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అశోక్ చంద్ర గారు. అయితే ఈ పిఎన్బి బ్యాంక్ యొక్క స్థాపన చూసుకుంటే 1894లో జరిగింది. 1894లో దీని యొక్క స్థాపన జరిగింది. ప్రధాన కార్యాలయం దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా న్యూఢిల్లీలోనే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల యాక్సిస్ బ్యాంక్ ఎండి మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అమితాబ్ చౌదరి గారు. అయితే ఈ యాక్సిస్ బ్యాంక్ యొక్క స్థాపన చూసుకుంటే 1993లో దీన్ని స్థాపించారండి. ప్రధాన కార్యాలయం ముంబై. ఫ్రెండ్స్, మా వీడియో కంటెంట్గా నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వెళ్ళిపోకండి, చాలా హెల్ప్ అవుతుంది మాకు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నాఫెడ్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, దీపక్ అగర్వాల్ గారు ఈ నాఫెడ్ యొక్క కొత్త ఎండిగా నియమితులయ్యారు. అయితే ఈ నాఫెడ్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి ఫ్రెండ్స్, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేషన్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. చూడండి, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేషన్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేషన్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దీని యొక్క ఫుల్ ఫామ్ అండి. స్థాపన 1958లో జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ దీని యొక్క ప్రధాన కార్యాలయం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆశీష్ ఖన్నా గారు. అయితే ఈ ఆశీష్ ఖన్నా ఎవరి స్థానంలో వచ్చారయ్యా అంటే అజయ్ మాథుర్ గారి స్థానంలో ఈయన రావడం అనేది జరిగింది. అయితే ఈ ఐఎస్ఏ యొక్క స్థాపన చూసుకుంటే 2015 నవంబర్ 30వ తారీఖున జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం హర్యానాలో గల గురుగ్రామ్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం హర్యానాలోని గురుగ్రామ్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్,
ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అధ్యక్షుడిగా ఏ దేశాన్ని ఎన్నుకున్నారు? సో ఇందాక వచ్చిన క్వశ్చన్ అది డైరెక్టర్ జనరల్గా ఎవరు ఎన్నికయ్యారు? సో ఆయన ఆశీష్ ఖన్నా గారు. అయితే ఇక్కడ అధ్యక్ష దేశాన్ని ఎవరిని ఎన్నుకున్నారు? సో అధ్యక్ష దేశం వచ్చేసి మన ఇండియా అండి అధ్యక్ష దేశంగా ఉంటుంది. ఓకే, ఎప్పటి నుంచి అంటే 2024 నుంచి 26 వరకు 2 సంవత్సరాల పాటు అధ్యక్షతగా మన ఇండియా ఉంటుంది. అయితే సహా అధ్యక్షులుగా సో ఫ్రాన్స్ దేశం వచ్చేసి సహా అధ్యక్ష హోదాను కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రక్షణ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రాజేష్ కుమార్ సింగ్. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 భారతదేశ గణతంత్ర దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా ఏ దేశ అధ్యక్షుడిని ఆహ్వానించారు? సో 2025లో జరిగే జనవరి 26వ తారీఖున ఏ దేశ అధ్యక్షుడిని ఇక్కడ అతిథిగా ఆహ్వానించడం అనేది జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇండోనేషియా. అయితే ఇండోనేషియా యొక్క ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరయ్యా అంటే ప్రభోవో సుబియాంటో ప్రజెంట్ ఇండోనేషియా దేశం యొక్క అధ్యక్షుడు. అయితే 2025లో ఈయన వస్తారండి. 2023 మరియు 2024 కూడా ఒకసారి మనం రివిజన్ చేసుకుందాం. అయితే 2023 చీఫ్ గెస్ట్ వచ్చేసి అబ్దుల్ ఫతా ఎల్సిసి. ఈయన ఈజిప్ట్ దేశానికి చెందిన వారండి. అబ్దుల్ ఫతా ఎల్సిసి గారు 2023 జనవరి 26 తారీఖున అతిథిగా రావడం జరిగిందండి. 2024 చూసుకుంటే ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు వచ్చేసి ఇమాన్యుయల్ మేక్రాన్ గారు ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు. సో ఈయన 2024 జనవరి 26 తారీఖున అతిథిగా ఉండడం అనేది జరిగింది. సో ఈ 3 వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మా వీడియో కంటెంట్గా నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎవరు గెలిచారు? ఆన్సర్ డొనాల్డ్ ట్రంప్ గారు. ఈయన 2వసారి అధ్యక్షుడిగా గెలవడం అనేది జరిగింది. అయితే ఈయన అమెరికా యొక్క 47వ అధ్యక్షుడిగా ప్రజెంట్ గెలవడం అనేది జరిగింది. ఈయన యొక్క ప్రమాణ స్వీకారం బాధ్యతలు ఎప్పుడు తీసుకుంటారయ్యా అంటే 2025 జనవరి 20వ తారీఖున అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా డివై చంద్రచూడ్ పదవి విరమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పదవి విరమణ ఎప్పుడు చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, నవంబర్ 8వ తారీఖున. అయితే ఈయన స్థానంలో ఎవరు వచ్చారయ్యా అంటే సంజీవ్ ఖన్నా. జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఈయన స్థానంలో రావడం జరిగింది. అయితే ఈ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి యొక్క పదవీ కాలం చూసుకుంటే 2025 మే 13వ తారీఖు వరకు ఈయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నటుడు సోనూ సూద్ను ఏ దేశ పర్యాటకానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, థాయిలాండ్ దేశం యొక్క నూతన బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి మన ఇండియన్ నటుడు అయిన సోనూ సూద్ గారు. అయితే ఈ థాయిలాండ్ గురించి తెలుసుకుంటే దీని యొక్క రాజధాని బ్యాంకాక్, కరెన్సీ థాయ్ బాత్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా యొక్క కొత్త CEO ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అమన్దీప్ జోహాల్. అయితే ఈ అమన్దీప్ జోహాల్ గారు 2025 జనవరి 1వ తారీఖు నుంచి ఈ బాధ్యతలు అనేది తీసుకుంటారు. అయితే ఈ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా దీని యొక్క స్థాపన చూసుకుంటే 2006లో దీనిని స్థాపించడం జరిగిందండి. ప్రధాన కార్యాలయం గుర్గావ్లోనే దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉంటుంది. అయితే ఈయన వచ్చేసి CEO అండి. ప్రెసిడెంట్ వచ్చేసి కపిల్ దేవ్ గారు ఈ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా యొక్క ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్,
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అరవింద్ సింగ్ సాహ్ని. అయితే ఈ ఐఓసి యొక్క స్థాపన 1959 జూన్ 30వ తారీఖున జరిగిందండి. ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫిక్కీ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హర్షవర్ధన్ అగర్వాల్. అయితే ఈ ఫిక్కీ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండి. దీని యొక్క స్థాపన 1927లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, తయ్యాబ్ ఇక్రామ్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. అయితే ఈ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ యొక్క స్థాపన చూసుకుంటే 1924లో దీన్ని స్థాపించారండి. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని లూషాన్లో ఉంటుంది. అయితే మన ఇండియా హాకీ ఫెడరేషన్ యొక్క స్థాపన చూసుకుంటే 1925లో జరిగిందండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. మన ఇండియా యొక్క హాకీ ఫెడరేషన్ యొక్క అధ్యక్షులు వచ్చేసి దిలీప్ కుమార్ టిర్కీ గారు ప్రెసిడెంట్ మన ఇండియా హాకీ ఫెడరేషన్ యొక్క అధ్యక్షులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ సెయిలింగ్ అధ్యక్షుడిగా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, క్వాన్ హై. ఈయన చైనా దేశానికి చెందినవారు. అయితే ఈ ప్రపంచ సెయిలింగ్ అనేది దీని యొక్క స్థాపన చూసుకుంటే 1907వ సంవత్సరంలో జరిగిందండి. ప్రధాన కార్యాలయం లండన్. నెక్స్ట్ క్వశ్చన్, జపాన్ ప్రధానమంత్రిగా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, షిగెరు ఇసోబా. ఈయన రెండవసారి జపాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. జపాన్ యొక్క రాజధాని టోక్యో. కరెన్సీ వచ్చేసి యెన్, ఇక్కడ కరెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, మారిషస్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, డాక్టర్ నవీన్ రాంగూలం. అయితే ఈ మారిషస్ యొక్క రాజధాని పోర్ట్ లూయిస్ దీని యొక్క రాజధాని అండి. కరెన్సీ వచ్చేసి మారిషస్ రూపాయి అనేది ఈ మారిషస్ యొక్క కరెన్సీ. సో ఫ్రెండ్స్, ఇదండి మన మంత్లీలో అపాయింట్మెంట్స్. ఫ్రెండ్స్, మా వీడియో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకోటి ఫ్రెండ్స్, దీని యొక్క పీడిఎఫ్ ఓన్లీ చదువుకోవడానికి మాత్రమే మన యాప్లో ఉంటుందండి, ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చండి యాప్లోనే ఫ్రీగా. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.